భారతమని రత్నాల గర్భ స్వర్ణ నిధి, ఎన్నో నిధి నిక్షిప్తాలు ఈ భూమిలో దాచుకున్న తల్లి. ఇలాంటి భారతావనిలో ఉన్న సంపదలల్ల ప్రపంచమంతా బతుకుతుంది దోచుకొని. ఇప్పుడు అయినా ఉన్నా అంటుంది ఇక అమ్మ. అలాంటి విశ్వ చైతన్యంతో కూడిన గురుతత్వాలతో కూడిన అమ్మతత్వాలతో కూడిన ఈ భారతావని సంపద దోచుకుని 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 బతుకుతున్నారు. ముందు మంచిగానే వచ్చారు, బానిసలుగా వచ్చారు. బానిసలుగా వచ్చి మనల్ని బానిసుకుంటున్నాము. స్వదేశీ వస్తువులు వదిలేసాము, స్వదేశీ ధర్మాన్ని విడిచిపెట్టేశాము, స్వదేశీ కట్టు బొట్టు ఆచార వ్యవహారాలన్నీ విడిచిపెట్టి ఈ రోజు మనము అనాచారంలోకి వెళ్ళి దుఃఖాలకు గురవుతున్నాము, వేదనకు గురవుతున్నాం, ప్రశాంతతను కోల్పోయాం, ఆనందం అనే విషయాన్ని మర్చిపోయాం. అన్ని తల్లుల కన్నా గొప్ప తల్లి మన తల్లి, కన్న తల్లి. ఆ తల్లి తర్వాత భూమాత, శ్రీమాత, గోమాత. ఎద్దుగా కనబడే శ్రీమాత, ఇంటికి దీపం, ఇల్లాలు. ఆ ఇల్లాలు ఏ ఇంటిలో ఇల్లాలు బలంగా ఉంటా ఇల్లు ఎప్పుడు మహాలక్ష్మి గృహంగా వెలుగుతుందని శ్రీమాత. గోమాత కన్న తల్లిని ఎట్టి పరిస్థితులను కోల్పోతే అంతే బలంతో పాలిచ్చి పోషించి కన్న తల్లి పాలు ప్రేమ ఎలా ఉంటుందో అలా చూపించగలిగిన గడప ముందు పెట్టుకుంటుంది గోమాత. ఈ రోజు ఎంత చేసినా ఎన్ని చేసినా అనేకమైన విషయాల్లో మనం అమ్మని ఇబ్బంది పడుతున్నా అశేషమైన ఓపికతో భరిస్తున్న భూమాత. ప్రపంచం మొత్తం వెతికితే ఇలాంటి దేవస్థానం ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకదండి, ఎక్కడ దొరకదు. 2 ధ్వజస్తంభాలు ఉండి 2 ధ్వజస్తంభాలు కలిగిన ఏకైక దేవాలయం, కూర్మావతారంతో నిజరూప దర్శనం కలిగించిన ఏకైక సంపద, కాశీకి మార్గం ఉండే ఏకైక క్షేత్రము, ఎంతో విలువలతో కూడి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన దేవాలయము. ఈ దేవాలయం ప్రతి నిమిషం ప్రతి క్షణము రక్షించాలంటే భగవంతుడు మనం రక్షించాలి కానీ అక్కడ వ్యవస్థ వ్యవహారము, దేవాలయం నీట్గా ఉండాలి, పరిసరాలు నీట్గా ఉండాలి, భక్తులకి మంచి అక్కడ ధర్మ ప్రబోధన జరగాలి, సత్సంగాలు జరగాలి, భజనలు జరగాలి, కోలాటాలు జరగాలి. ఇలా అన్నీ కూడా ముందు ధర్మంలో దేవాలయ వ్యవస్థ ఒకటి ముఖ్యమైనది. కాబట్టి మీకు గొప్పదైన దేవాలయం ఉంది. మీరు ఆ దేవాలయాన్ని గొప్పగా తయారు చేసుకుంటే శ్రీకూర్మం వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా తొంగి తోస్తాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాంకణం కట్టుకొని ఈ శ్రీకూర్మం దేవాలయాన్ని, ఈ కూర్మ స్థానాన్ని అఖండ స్థానంగా మారుస్తారని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను.